నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఈ లిస్ట్లో మురారి పేరెంట్స్ అయిన ప్రభు సునందల డీటెయిల్స్ ఉన్నాయేంటి? అంటే అదే రోజు అదే టైంలో సునందకు కూడా ఈ హాస్పిటల్లోనే డెలివరీ జరిగింది. అయినా మా బాబు విషయంలో, మురారి విషయంలో ఎన్నో సంఘటనలు ఎందుకింతలా కోయిన్సిడెన్స్ అవుతున్నాయి? అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే అంతా శాస్త్రం ప్రకారమే జరిపించండి. బాబుకి మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ. ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఉంటాను. సునందా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అదేనండి, మన మురారికి అక్షరాభ్యాసం చేయించారు కదా, ఆ శంకర శాస్త్రి గారితో అండి. మురారికి నెక్స్ట్ జరిపించబోయే ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జరిపించబోయే కార్యక్రమమా? మొన్నే కదా సునందా మనం బాబుకి అక్షరాభ్యాసం చేసింది. అంతకుముందే కదా పుట్టినరోజు కూడా జరిపించాం. మళ్ళీ ఇప్పుడేం చేయిస్తున్నావు? పసిపిల్లల ఆయువు పెరగడానికి ఆయుష్ హోమం జరిపిస్తే మంచిదన్నారు. అందుకే అది జరిపించమని పంతులు గారికి చెప్పాను. ఆయన త్వరలోనే మంచి ముహూర్తం చూసి హోమం జరిపిస్తానన్నారు. నలుగురు పిల్లల్ని పొరిట్లోనే పోగొట్టుకుని బ్రతుకుతున్న నాకు మన మురారి పుట్టి పునర్జన్మనిచ్చాడండి. అలాంటి నా బంగారు కొడుకు ఆయుష్ పెరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ అండి. అవసరమైతే నా ఆయుష్ ధారపోయడానికైనా నేను సిద్ధం. సునందా, నీ బాధను, నీ తల్లి మనసును నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా మురారితో బంధం పెంచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. రేపటి రోజు ఏదైనా కారణం వల్ల వాడు మనకు దూరం కావాల్సొస్తే? ఏమండి, ఏంటండి ఆ మాటలు? పొరపాటున కూడా దయచేసి అలా మాట్లాడకండి. మురారి మనకి దూరం కావాలంటే అది నా చావు తర్వాతే. సునందా, ఏంటా మాటలు? నా ఉద్దేశం అది కాదు. నువ్వింతలా మురారి మీద ప్రేమ పెంచుకుంటుంటే భయమేసి అలా అన్నాను, అంతే. నాకు వాడంటే పంచప్రాణాలని నీకు తెలీదా? మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకదే చాలా సునందా. తెలుసండి, కానీ మురారి దూరం కావడం కాదు కదా. ఆ మాట వినాల్సొచ్చినా నేను తట్టుకోలేనండి. మురారి నా కొడుకే కాదండి, నా జీవితం, నా సర్వస్వం. డాక్టర్ ఉషా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? కంగారు పడాల్సిందేమీ లేదు కిరణ్ గారు, తను కోలుకుంటుంది.
ప్రస్తుతానికి ఉషా ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం తప్పింది.